ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇప్పుడు మనం భాగవతంలో నవమ స్కందంలో అష్టమాధ్యాయం అంటే 8వ అధ్యాయంలో ఉన్నాం. చాలా బాగుంటుంది. సగర చక్రవర్తి గంగావతరణ, గంగ భూమి మీదకి రావడం అన్నీ. అయితే వ్యాస భగవానుడు భాగవతంలో ఈ సగరుని యొక్క ఉపాఖ్యానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఈ రోహితుడనే కుమారుడు ఉన్నాడు. ఈ ఇక్ష్వాకువంశంలో వారే వీళ్ళు. రోహితుడి యొక్క కుమారు హరితుడు, అతని కుమారుడు సుదేవుడు అనేవాడు ఉన్నాడు. అతని పుత్రుడు విజయుడట, తనూజుడట. ఈ విధంగా ఆ ఇక్ష్వాకు యొక్క వంశం వారి గురించి చెప్తూ, ఉరుకుని పుత్రుడు బాహుకుడు అనేవాడు. ఈ బాహుకుడు రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. ఆ బాహుకుడు భార్యా సమేతుడై వనాలకి వచ్చాడు. భార్యా సమేతుడై వనాలకి వచ్చిన వెంటనే తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంక అంతే, వాళ్ళు ఏం చేస్తారు? అరణ్యంలోకి వచ్చి తపస్సు చేస్తూ ఉండగా అతడు చనిపోయాడు. ఈ బాహుక మహారాజు అతనితో సహగమనం చేయాలని పట్టవ మహిషి ఆమె సహగమనం చేయాలని సిద్ధపడింది. ఈ లోపల ఆ పట్టవ మహిషి గర్భవతి అని తెలిసింది. తెలిసేటప్పటికీ ఔర్వ మహర్షి అనేవాడు ఆ ప్రయత్నం నుండి ఆమెను నివారించాడు. ఎప్పుడు గర్భవతులు సహగమనం చేయకూడదు. ఆ బాహుకుని సతి గర్భవతి అవడం చూసి ఆ యొక్క తోటి సవతులు ఉంటారు కదండి, వాళ్ళు ఓర్చుకోలేక ఆమె చేత విషంతో కూడినటువంటి అన్నాన్ని తినిపించారు. ఏముంది, భోజనం చేస్తుంటే విషం కలిపారన్నమాట. ఆ విష ప్రభావం వల్ల ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ గర్భం నుండి అతడు తల్లి కడుపులోంచి బయటికి వచ్చాడు. తల్లి కడుపులో గరం అంటే విషంతో కూడి ఉన్నందున అతన్ని సగరుడు అన్నారు. సవుతులు ఓర్వలేక ఈ బాహుక రాజు యొక్క భార్యకు విషాన్ని ఇవ్వడం, ఆ విషం ఆ గర్భంలో ఉన్న శిశువు మీద ఏమీ పని చేయకపోవడం, ఆ గర్భంలోంచి ఒక శిశువు బయటికి రావడం, అతడు గర్భంలో ఉండగా ఆ విషాన్ని తాగాడు కాబట్టి అతని పేరు సగరుడు అని ఆ సగర చక్రవర్తికి ఇచ్చారు. సరే, సగర చక్రవర్తి అయ్యాడు. అతను మళ్ళా బలపరాక్రమాలు సాధించి ఆ రాజులందరినీ జయించి సప్తద్వీపాలకి అధిపతి మిక్కిలి ప్రసిద్ధికి ఎక్కాడు. 60,000 మంది పిల్లలు ఉన్నారు. షష్ఠి సహస్రాణం అని 60,000 మంది వాళ్ళకి ఎక్కేసాడు. సరే, వాళ్ళందరూ భూమిని తవ్వేట.
తవ్వడం వల్ల సాగరం అనే పేరు వచ్చింది. సగరు చక్రవర్తి యొక్క పిల్లల చేత భూమిని తవ్వారు కాబట్టి అది సాగరము అయింది. ఎందుకు అలా జరిగింది? అలా ఆయన యొక్క ఆజ్ఞను ఎందుకు పాటించారు అంటే, ఈ యొక్క ఔర మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి సమస్తమైన వేదాలు చదివినవాడు, సకల దేవతా స్వరూపుడు, సర్వాంతర్యామైనటువంటి ఆ పరమేశ్వరుని శ్రీహరిని పూజించడం కోసం ఈ సగరుడు అనేకమైన యజ్ఞయాగాది కృతవల్లి ఆచరించాడు. ఇలా 99 యజ్ఞాలు చేసే వరకు పెద్దగా పట్టించుకోరు. 99 అయిపోయింది, ఇంకా 100 days 100వ యజ్ఞం రాబోయింది. దేవేంద్రుడికి అనుమానం వచ్చింది, ఈ 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది అని. ఆ యొక్క సగరుడు యజ్ఞం చేసినటువంటి అశ్వం ఉంటుంది కదండి, ఈ అశ్వాన్ని పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఈ యొక్క గుర్రాన్ని తీసుకెళ్ళి కట్టేశాడు. యజ్ఞాశ్వం కోసం ఆ సగరుడు ఆ యొక్క 60,000 మంది తనయుల్ని కేకేశారు. ఈ సగరుడు యొక్క భార్య పేరు ఏమిటో తెలుసా? సుమతి. 60,000 మంది పిల్లల్ని కేకేసి, ఒరే నాన్నగారు యజ్ఞం ఎవరో తీసుకెళ్ళిపోయారు అశ్వాన్ని, ఆయన యజ్ఞం చేస్తున్నారు, అశ్వాన్ని మీరు వెతికి తీసుకురండ్రా అని చెప్పి ఈ సగర పుత్రులకు ఆమె చెప్పింది. వారు యజ్ఞాశ్వాన్ని వెతకడం ప్రారంభం చేశారు. ప్రాక్ ఉదీచ్యాందిసి అయం దదృశు కపిలాంతికే ఏషవా అజహరశ్చౌర ఆస్తే మిలితలోచన. వాళ్ళు మొత్తమే భూమి మీద వెతికారు. భూమి మీద వెతికి భూమిని తవ్వి ఇక పాతాళ లోకానికి కూడా వాళ్ళు వెళ్ళారు. ఇలా తవ్వుచుండగా ఈశాన్య దిశ యందు రసాతలంలో తపస్సు చేస్తున్న కపిల మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో యజ్ఞాశ్వం వారి కంటపడింది. స్వశరీరాగ్నినా తావన్ మహేంద్ర హృతచేతస. యజ్ఞాశ్వాన్ని అపహరించిన దొంగ ఈ కపిల మహర్షి. కన్నులు మూసుకొని దొంగ జపం చేస్తున్నాడు. ఈ పాపిని చంపుడు చంపుడు అని పలుకుతూ ఆయుధాలు పైకెత్తి 60,000 మంది ఆ కపిల మహర్షి మీదకి దండెత్తడానికి వెళ్ళారు. ఒక్కసారి కపిల మహర్షి ఇలా కన్నులు తెరిచి చూసేటప్పటికీ ఈ 60,000 మంది ప్రాణాలు వదిలేసి భస్మరాసులై బూడిదైపోయారు వీళ్ళంతా. ఇంచేత ఆయన కోపాగ్ని అటువంటిది. ఆ కోపాగ్ని చేత మహర్షుల యొక్క కోపం, ఆ కోపంతో కూడినటువంటి అగ్నితో చూసేటప్పటికి 60,000 మంది కూడా భస్మైపోయారు. సరే, ఈ విధంగా సగర పుత్రులు ఆ కపిల మహర్షి యొక్క కోపానికి ఆహుతైపోయారు. కోపాగ్ని జ్వాలలు వాళ్ళ మీద పడేటప్పటికి వారు భస్మం రాసులైపోయారన్నీ కూడా. సరే, ఏమిటి అన్నాళ్ళకి రావట్లేదు అని చెప్పి అనుకుని రెండవ భార్య ఉంది సగర చక్రవర్తికి. ఆ రెండవ భార్య యొక్క కేసుని ఎందు జన్మించిన వాడు అసమంజసుడు అని ఒకడున్నాడు. అతని కుమారుడు అంశమంతుడు. ఈ సగరుడిని సేవించాలని, తాతని సేవించాలని అంశమంతుడు సగరుడు యొక్క ఆజ్ఞను తీసుకొని బయలుదేరతాడు. ఈ అసమంజసుడు ఎవరయ్యా? రెండో భార్య యొక్క కుమారుడు అసమంజసుడు అంటే ఇతడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఈ చెడ్డ పనులు చూస్తూ ఉండేప్పటికీ రాజుగారికి బాధే కదండి. ఊళ్ళో ఉన్న పసిపిల్లలను తీసుకెళ్ళి నదిలో పాడేస్తాడు. వారు చనిపోవడం చూసి ఆనందపడుతూ ఉంటారు. మరి ఏ పిల్లలు ఒప్పుకుంటారు చెప్పండి? రాజా, మీ అబ్బాయి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పాడేశాడు అంటే ఎంత బాధపడతారు? ఆ సగరుడు ఏమి చేయాలో తోచగా అతన్ని రాజ్య బహిష్కరణ చేశాడు, అసమంజసుడిని. అతని కుమారుడు అంశమంతుడు అన్నాడు. పెద్దవాడైనా చేయలేకపోయాడు. ఈ అసమంజసుడు ఏమిటట? పూర్వజన్మలో ఒక యోగి.
యోగి అయితే దుష్టుల యొక్క సాంగత్యం చేసేవాడు. ఆ దుష్ట సాంగత్యం వల్ల ఈ జన్మలో ఈ చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. కానీ ఇతడు చాలా గొప్ప దైవభక్తి కలిగినవాడు. తన యోగమాయ చేత ఆ నదిలో పడిపోయేటువంటి పిల్లల్ని మళ్ళా తిరిగి బతికించేవాడట. కానీ జలంలో పడవేసిన బాలుడినండి, ఆ నది ఏంటి, సరయూ నది. సరయూ నదిలో పిల్లలు పాడేయడం, వారు చనిపోయిన తర్వాత మళ్ళా తన యోగ బలం చేత వారిని బతికించడం, వాళ్ళంతా మళ్ళా ఇంటికి రావడం జరిగేది. సగరుడు అనుకున్నట్టు, అయ్యో ఏమిటి నా కుర్రాడు ఇలా అయిపోయాడు, ఏమి చేయగలడు, అలా బాధపడేవాడు అంతే. కానీ మరలా ప్రాణాలతో తిరిగి వచ్చినటువంటి పిల్లలు చూసి ఆ తల్లిదండ్రులు ఆనందపడేవారట. ఈ అసమంజసుడి యొక్క కుమారుడు అంశుమంతుడు. ఇతడు ఏం చేశాడు అంటే, తన బాబాయిలు ఎక్కడున్నారని అలా వెతుకుతూ పాతాళలోకాన్ని చేరి కపిల మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో భస్మరాసులై ఉన్నటువంటి వాటిని చూశాడు. చూసి ఆ యొక్క కపిల మహర్షిని స్తోత్రం చేయడం ప్రారంభం చేశాడు. ఆ పరమాత్ముడు, ఆ కపిల మహర్షి, నువ్వు చాలా పరమాత్ముడివయ్యా, సత్వరజస్తమో గుణాల చేత కూడేవాడవు అంటూ అనేకమైనటువంటి స్తోత్రాలను చేసి ఆ కపిల మహర్షిని స్తుతించేటప్పటికీ ఆయన తన ధ్యానం ద్వారా తెలుసుకొని ఒక్కసారి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఇలా అన్నారు, నాయనా అంశమంతా, ఇదిగో మీ తాతగారు చేసేటువంటి యజ్ఞాశ్వం, అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ ఇమే చ పితరో దగ్ధ గంగాంభో అర్హంతి నేతరతు. వంశమంతా మీ తాతగారు చేసినటువంటి యజ్ఞాశ్వం ఇదేనయ్యా, తీసుకెళ్ళి యజ్ఞాన్ని పరిపూర్తి చేయించు. కానీ ఇలా భస్మరాసులై ఉన్నటువంటి వారికి వీరు మోక్షం రావాలంటే కేవలం గంగాజలంతో తప్ప వీరికి మోక్షం రాదు అని కపిల మహర్షి అంశుమంతుడికి చెప్పాడు. తర్వాత అంశుమంతుడు కపిల మహర్షి చుట్టూ ప్రదర్శనలు చేసి నమస్కారం చేసి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మిగిలినటువంటి యజ్ఞాన్ని తాతగారి చేత పూర్తి చేయించాడు అంశుమంతుడు. చేయించి తర్వాత ఆ తాతగారు ఏం చేశారు, ఆయన పెద్దవారు అయ్యారు, రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పచెప్పి ఆయన ఔరవ మహర్షి ఉపదేశించిన మార్గాన్ని ఉత్తమ గతిని పొందడానికి ఆయన తపస్సు చేసుకోవడానికి సగరుడు వెళ్ళిపోయాడు. ఈ అంశమంతుడు తన పింతండ్రులను తరించడానికి గంగానదిని భూమి మీద తీసుకురావాలని దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఏం చేస్తాడు మరి అంశమంతుడు, తన కుమారుడైనటువంటి దిలీపుడికి ఇచ్చాడు రాజ్యాన్ని. ఇచ్చి తపస్సు చేశాడు, గంగావతరణ జరగలేదు. మళ్ళా ఈ యొక్క దిలీపుడు కూడా తండ్రి వలె గంగావతరణ కానీ మళ్ళా ఎక్కువ కాలం తపస్సు చేశాడు. కానీ దిలీపుడు వలన అవ్వలేదు. ఇంకా ఆ ప్రయత్నం నెరవేరక ముందరే తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. దిలీపుడి యొక్క కుమారుడైనటువంటి భగీరథుడు తన తండ్రి తాతల వల్లనే తన కూడా తీవ్రంగా తపస్సు చేయాలని ఆ భగీరథుడు తపస్సు చేశాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. దర్శయామాస తం దేవి ప్రసన్న వరదా స్మితే ఇచ్చోక్త స్వమభిప్రాయం శశంసావరతో నృపా కోపి ధారయితా వేగం పతంత్యా మే మహీతలే అన్యతా భూతలం భిత్వా నృపయాస్యే రసాతలం. ఓ నాయనా, నీ తపస్సుకు మెచ్చేనయ్యా. ఓ భగీరథ మహారాజా,
నీ ప్రార్థన అనుసరించి నేను భూమి మీదగా ప్రవహించేనే అనుకో. అప్పుడు నా వేగాన్ని ఎవరు ఒకరు నివారించాలి కదా, ఆపగలరా? నా వేగం చాలా వేగంగా నేను ప్రవహిస్తాను. అప్పుడు నేను భూమిని చీల్చుకుని పాతాళ లోకానికి వెళ్ళిపోతాను, రసాతలానికి వెళ్ళిపోతాను, నేను భూతలానికి రాలేను అని చెప్పేటప్పటికీ, నేను ఈ భూలోకంలో ఈ గంగా నది నేను ప్రవహించేటప్పుడు సమస్తమైన జనులు వారి పాపాలు పోవడానికి నాలో స్నానం చేస్తే వారి పాపాలన్నీ అంటుకుని నేను కూడా పాపాత్మురాలు అవుతాను అన్నది. చూడండి, వేగాన్ని తట్టుకోవడానికి వీళ్ళు కష్టం. 2, సమస్తమైన జనులు నాలో స్నానం చేసి వారి పాపాలన్నీ వదులుచుకుంటారు, నా పాపం ఎలా పోతుంది అని అడిగింది. అప్పుడు సాధవో న్యాసనశాంత బ్రహ్మిష్ట లోకపావన. అది, ఓ గంగామాత, భూతలం మీద సాధు పురుషులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, జితేంద్రియులు, బ్రహ్మజ్ఞానులు, వారు లోకాలనే పవిత్రం చేయగలిగినటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ మహాత్ములంతా కూడా నీ జలంలో స్నానం చేయడం వల్ల, వారి శరీర స్పర్శ ప్రభావం వల్ల నీవు ఆ ప్రజలంతా చేసినటువంటి నీలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దూరం అవుతాయి. దారయిష్యంతి తే వేగం రుద్రస్వాత్మా శరీరణం. ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు ఈ మహాత్ముల యొక్క హృదయాల్లో ఎవరుంటారు? శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ మహావిష్ణువు స్వరూపులైన వారంతా నీలో స్నానం చేయడం ద్వారా నువ్వు పవిత్రత చెందుతావు. అంతేకాదు, నీ యొక్క వేగాన్ని తట్టుకునేటువంటి శక్తి శ్రీ పరమేశ్వరుడికి ఉన్నది. చాలా గొప్పవాడు, నీ యొక్క శక్తినంతా కూడా ఆయన తట్టుకోగలడు అని పలికాడు. తీరత సారాజర్షి నిన్యే భువన పావనీం యత్ర స్వపితॄణాం దేహ భస్మీభూత శ్మశేరతే. ఆయన తథేతి రాజ్ఞాభిహితం సర్వలోకహిత శివ. శివుడు ఆ భగీరథుడు కోసం తపస్సు చేశాడు. ఆ శివుడు ప్రత్యక్షమై, భగీరథ నీ కోరిక తీరుస్తానని చెప్పి గంగాదేవిని తన జటలయందు బంధించి మెల్లిగా క్రమేపి వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత భగీరథుడు ఆ యొక్క గంగాజలాన్ని స్వీకరించి తీసుకుని ఆ యొక్క పినతండ్రులు ఎక్కడైతే ఉంటారో వారి యొక్క భస్మముల దగ్గరికి గంగాజలాన్ని తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ గంగా ప్రవాహం ఆ భస్మరాశిపై పడినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా తీసుకొచ్చాడు. ఈ విధంగా భగీరథుడి యొక్క మనోరథం నెరవేరిందట. రథేన వాయువేగేన ప్రయాంతం అనుధావతి. గంగానది మామూలుగా వస్తుందా? చాలా వేగంగా వచ్చిందయ్యా. యజ్జల స్పర్శ మాత్రేన బ్రహ్మదండహత అపి. బ్రహ్మర్షి కపిలుని అపరాధం ఉందే, ఆ భస్మంగా పడి ఉన్నటువంటి ఆ యొక్క తండ్రుల్ని ఆ గంగాజలం తాకినంత మాత్రం చేతనే వారంతా కూడా స్వర్గానికి వెళ్ళారట. 60,000 మంది భస్మీభూతులై కేవలం గంగాజలమును స్పృశించినంత మాత్రం చేతనే స్వర్గాన్ని చేరిరి. అంచేత మరి మనం ఆ జలం ఇలా స్పృశించేప్పటికే గంగాజలం వారు స్వర్గం వెళ్ళారంటే, మనం భక్తి భావంతో గంగాదేవిని ఆరాధిస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో కదా అని ఆ గంగామాత యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. యస్మిన్ మనో యస్మిన్ శ్రద్ధయా మనయో మలా. ఆ పరమాత్మని, ఆ విష్ణుమూర్తిని సేవించిన వారు ఎంత గొప్పవారు అవుతారయ్యా అని ఇక్ష్వాకు వంశపు రాజులంతా కూడా శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ఆయనకు అనుగ్రహ పాత్రులవుతూ సదా ఆ భక్తి విశ్వాసములతో దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడి యందే ఏకాగ్రత కలిగిన వారై, ఏకాగ్రత చిత్తము కలిగిన వారై ఆ స్వామి యొక్క సేవలో మునుగుతూ ఉంటారట.
ఈ విధంగా ఇంకా చాలామంది ఇక్ష్వాకు వంశపురాయల యొక్క చరిత్రను మనకు అందిస్తున్నారు. వారి చరిత్రను తెలుసుకుందాం. తప్పకుండా భాగవతంలో చెప్పినటువంటి నమస్కందంలో చెప్పినటువంటి అనేకమైన విషయాలు మనం స్మరించుకుందామని తెలియజేస్తూ మరలా రేపు మంచి విషయంతో మేము ముందు ఉందాం. సర్వే జన సుఖినో భవంతు. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మా యొక్క భాగవతాన్ని మీరు విని మీ పిల్లలందరికీ కూడా ఈ కథలు వినిపించి ఇది మరి అందరికీ కూడా అందివ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ముందర లైక్ చేయడం అనేది పెట్టుకోండి. మీ యొక్క కామెంట్స్ ద్వారా ఏదైనా విషయాలుంటే తెలియజేయండి. తద్వారా వాటిని కూడా మనం తప్పనిసరిగా పాటిద్దామని చెప్పి తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.